నమస్తే, నేను మీ నాగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహానాడు నిర్వహించడం ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి మరణం తర్వాత ఆయన జయంతి రోజున మహానాడును నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇందులో కొత్త ఏం లేదు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో జరపాలని నిర్ణయించడం ఇక్కడ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. తెలుగుదేశం పార్టీ ఈ 2024లో జరిగిన ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా టార్గెట్ చేసింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 శాసనసభ స్థానాలు లభించినప్పటికీ కూడా ఓటింగ్ షేర్ ప్రకారం చూస్తే 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. సో ఈ 40% అనేది చాలా పెద్ద ఓటింగు. సో దీంతో రాబోయే ఎన్నికల నాటికి ఈ 40%ని ఎలాగైనా కూడా సగానికి సగం తగ్గించే విధంగా చేస్తేనే మళ్ళీ 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లేదా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ 40% ఓటింగ్ షేరు 45%కో 50%కో పెరిగిందంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కానీ లేదా కూటమి ప్రభుత్వానికి కానీ మళ్ళీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు అనే విషయాన్ని అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గుర్తించారు. సో ఇప్పటి నుంచే ఆ ఓటింగ్ షేర్ను తగ్గించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని బాగా దెబ్బతీసి రూట్స్ నుంచి అంటే మూలాల నుంచి ఆ పార్టీని నరుక్కుంటూ వస్తే కానీ 2029లో మళ్ళీ ఎన్నికల్లోకి రాలేమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈసారి మేలో జరగబోయే మహానాడును మొదట కడప కేంద్రంలో నిర్వహించాలని చెప్పేసి పార్టీ హై లెవెల్ నాయకులు నిర్ణయించారు. సో ఇందులో భాగంగానే కడపలో దాదాపు ఒక 10 నుంచి 15 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనాలు గుమిగూడడానికి ఇబ్బంది లేని ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ బాధ్యతలు చూస్తుండే జిల్లా బాధ్యతలు చూస్తున్న పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారికి, ఇతరత్ర జిల్లా పార్టీ అధ్యక్షునికి వీళ్ళందరికీ కూడా మౌఖికంగా ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగానే కడప సరౌండింగ్స్లో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది జనాలు ఒక చోట చేరగలిగే స్థలాన్ని ఎంపిక చేసే పనిలో శ్రీనివాసరెడ్డి గారు, ఇతరత్ర నాయకులు పడ్డారు. మొత్తం మీద ఒక 2-3 స్థలాలు అయితే ప్రాథమికంగా ఇప్పటికి చూశారు, సెలెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మహానాడు కడపలో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో కడపలోనే ఎందుకు, ఇక పులివెందుల నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున నిర్వహించి, అంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను టార్గెట్గా చేసుకొని రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ను, జనాల్ని తరలించి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా షాక్ ఇవ్వాలా, ఆ పార్టీ క్యాడర్లో కూడా ఒక రకంగా ఇన్నర్గా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం చేస్తే 2029 నాటికి రాయలసీమలో కూడా ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మరింత బలపడవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యాన్ని తట్టుకుని దెబ్బతీసి కూటమి పార్టీకి 8 శాసనసభ స్థానాలు వచ్చాయి. వీటిని అలాగే గట్టిగా కాపాడుకోవచ్చు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్లాన్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పులివెందుల నియోజకవర్గంలో మహానాడు నిర్వహించాలి అని చెప్పి ప్రాథమికంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కాస్త అటు ఇటు తడబడుతున్నప్పటికీ కూడా మంత్రి నారా లోకేష్ గారు కడపలో నిర్వహించే బదులు పులివెందుల్లోనే నిర్వహిస్తే బాగుంటుంది కదా అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించి బీటెక్ రవి గారు, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, ఇతరత్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులతో కూడా ప్రాథమికంగా ఒక సమాలోచన జరిపినట్లు మనకు తెలుస్తోంది. పులివెందులు అంటే మరి పులివెందుల టౌన్లో మహానాడు నిర్వహిస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను డైరెక్ట్గా రెచ్చగొట్టినట్లు అవుతుంది. లేనిపోని సమస్యలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం, అలాగే నెగిటివ్ ఫీలింగు కల్పించిన వారు అవుతామేమో అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్లు కనపడిస్తోంది. అయితే పార్టీ శ్రేణులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇతరులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పులివెందుల నియోజకవర్గంలో, అంటే పులివెందులకు కడపకు మధ్యలో పులివెందుల నియోజకవర్గం అంటే వేంపల్లి దాదాపు మహానాడు నిర్వహణకు ఒక సరైన వేదిక అవుతుందని ప్రాథమికంగా నిర్వహించినట్టు తెలుగుదేశం పార్టీ టాప్ లెవెల్ లీడర్స్ నుంచి మనకు సమాచారం అందుతుంది. సో వేంపల్లి చుట్టుపక్కల ఒక 10 లక్షల మంది నుంచి 15 లక్షల మంది జనం ఒక చోటకు చేర్చగలిగే స్థల పరిశీలన కోసం దాదాపుగా నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమై పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తే ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ కేడర్ను కూడా తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టినట్లు అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీని మేము ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో స్ట్రెంథెన్ చేసుకోవడంలో తప్పు లేదు అని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కుప్పం మున్సిపాలిటీని, అదే రకంగా స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీని బాగా దెబ్బతీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత బలవంతంగానో లేదు మరే రకంగానో నిరూపించుకొని సాధించింది. సో మేము కూడా ఇప్పుడు ఆ రూట్లోనే ప్రయాణించాలనుకుంటున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో మహానాడు నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో బలాన్ని చేకూర్చగలగడం, అలాగే ఉమ్మడి కడప జిల్లాలో కూడా వైసీపీ క్యాడర్ను మానసికంగా దెబ్బతీసే ఒక ఎత్తుగడకు ప్లాన్ చేస్తున్నాము. ఇందులో తప్పేముందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి. మహానాడు నిర్వహణకు మరో దాదాపు 2 నెలల సమయం ఉంది. ఈ సమయం లోపల మహానాడును కడపలో నిర్వహిస్తారా, లేక ఇప్పుడు జరుగుతుండే ప్రచారాన్ని నిజం చేస్తూ పులివెందుల నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ తన బలాన్ని, అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ఊపు ఇచ్చే ఒక ప్రయత్నం నిజంగా చేస్తుందా అనేది మనం మరొక 2 నెలల కాలం, అంటే 1.5-2 నెలల కాలం వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.